సర్కారును ఇరుకుని పెట్టాలని ప్రయత్నిస్తూ తానే ఇరుకుంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తప్పులో కాలేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇరికించడానికి ప్రయత్నిస్తూ తన తండ్రి కేసీఆర్ను బావ హరీష్ రావును ఇబ్బందులు పడేశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే భూములు సేకరిస్తున్నారంటూ ఆధారం లేని ఆరోపణలను చేసిన కేటీఆర్ పనిలో పనిగా మెడికల్ ఆసుపత్రిని కూడా వివాదాస్పదంలోకి లాగారు. కొడంగల్లో సేకరించబోయే భూములను రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నం శరత్ డైరెక్టర్గా ఉన్న మాక్సిబిన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇస్తున్నారంటూ ఆరోపణ. అంతేకాదు వరంగల్లో మెడికవర్ హాస్పిటల్ ఇనాగరేషన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం వెనుక కారణం కూడా ఇదే అంటూ ఆరోపించారు. అసలు వాస్తవాలు తెలుసుకునే ముందు కేటీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. ఇదొక్కసారి మీరు చూడండి. ఇదొక ఫార్మా కంపెనీ, మొన్న ఈ మధ్యనే పుట్టింది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ, దీని పేరు మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. పుట్టింది ఇంకా 3-4 ఏళ్ళు అయినట్టుంది. 3-4 కాలే, 2020లో పుట్టినట్టుంది. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2020. ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు, ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. వీళ్ళెవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు, రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట, ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్. ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అన్నట్టు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారిది. అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్. ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా. ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొంటలేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 6 గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే ఈ అన్నం శరత్ అంట ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు. ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. ఏం జరుగుతూ ఉంది? మెడికవర్ హాస్పిటల్, మ్యాక్స్ బిఎన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు, ఎందుకు ఉన్న ఫార్మాసిటీ రద్దు చేసి రాష్ట్రమంతటా ఫార్మా విలేజీలు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థం అయ్యే ఉండాలి. కేటీఆర్ ఆరోపణలు నిజమేనా అంటే అంతా అవాస్తవమని చెప్పాలి. అసలు కొడంగల్ ఏరియాలో డెవలప్మెంట్ అథారిటీ సేకరిస్తున్న భూములు ఎవరికి ఇస్తున్నారన్న దానిపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకే అంటూ జనంలో లేనిపోని అనుమానాలను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం జనంలో వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశం కనిపిస్తోంది. కేవలం అది తప్ప నిజం ఏమాత్రం కనిపించటం లేదు. ఇంతకీ వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఇంతకీ ఆ ఫార్మా కంపెనీకి సంబంధించినవి వాస్తవాలు నిజమేనా? ఇప్పుడు కేటీఆర్ పక్కన వాళ్ళని అడిగి తెలుసుకుంటూ అంటే వివరాలు సేకరిస్తున్న అసలు వాస్తవాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. మనకు కనిపిస్తున్నది మ్యాక్స్బిన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లో ఉండే పూర్తి వివరాలు. అంటే మనకి 22/6/2024 దీన్ని పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇందులో అంటే ఏదైతే కేటీఆర్ ఈ ఆరోపణలు చేశారో ఇందులోన మ్యాక్స్ ఫార్మా కంపెనీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఏదైతే మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాయన ఈ రెండు ఉన్నదని ఆయన ఆరోపణ చేశారు. అంటే దీనికోసమే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి భూములు సేకరిస్తున్నారని. ఒక్కసారి మనం ఏదైతే డైరెక్టర్ ప్రజెంట్ లిస్ట్ ఉందో ఒకసారి మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ ప్రజెంట్ లిస్ట్ మనం అంటే పర్సనల్గా ఉండేది ఏదైతే మ్యాక్స్బిన్ ఫార్మాకి సంబంధించి చూస్తున్నాం మనం. ఇందులోన మనకు డైరెక్టర్స్ నేమ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో కరెంట్ డైరెక్టర్స్ సంబంధించింది. ఇందులో మనకి దివ్యా మయూరు సంఘం ఒకటి,
తర్వాత వాసుబాబుది పేరు ఒకటి కనిపిస్తుంది, తర్వాత సత్యనారాయణ రెడ్డి అంటే దీనికి సంబంధించిన డైరెక్టర్ది మనకు కనిపిస్తుంది ఇందులోన. అంటే మనకి చూడొచ్చు మనం ఇందులోన ఈ డైరెక్టర్ సంబంధించిన లిస్టు చూస్తే కేవలం అంటే వాళ్ళ డిజిగ్నేషన్స్ అపాయింట్మెంట్ సంబంధించి చూస్తే కేవలం ఆ డైరెక్టర్గా ఉన్న దాంట్లోన కేవలం 2020 అంటే 1వ తేదీన 9వ నెలలో 2020న మాత్రమే అక్కడ డైరెక్టర్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి అది కనిపిస్తుంది. అంటే మనం ఒక్కసారి ఏదైతే పాస్ట్ డైరెక్టర్ లిస్ట్ చూస్తే అంటే ఇప్పటివరకు ఏదైతే కేటీఆర్ ఆయన ఒక డైరెక్టర్గా ఉన్నాడు, అన్నం శరత్ రెడ్డితో కలిసి ఆయన ఏదైతే ఈ వ్యాపారం చేస్తున్నాడు దీనికి సంబంధించింది అంటే మ్యాక్స్బిన్ అనేది ఆయన సంస్థ అని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు మనం చూస్తే పాస్ట్ డైరెక్టర్ సంబంధించి మనం చూసుకుంటే ఇందులోన వాసుబాబు కనిపిస్తున్నాడు, తర్వాత అన్నం శరత్ ఇది కనిపిస్తుంది. అంటే మనం ఫస్ట్ దాన్ని ఒకసారి తీసుకుంటే ఎక్కడ కూడా ఫస్ట్ దాంట్లో శరత్ రెడ్డికి సంబంధించిన అన్నం శరత్ రెడ్డి మనకి ఎక్కడా కనిపించడం లేదు. అంటే దాదాపుగా 4 డైరెక్టర్ల పేర్లు కనిపిస్తున్నాయి. ఈ 4 డైరెక్టర్లో కూడా ఎక్కడ కూడా శరత్ రెడ్డి పేరు మనకు కనిపించట్లేదు. మరి పాస్ట్ డైరెక్టర్లకు సంబంధించి మనం ఒకసారి చూద్దాం. పాస్ట్ డైరెక్టర్లకు సంబంధించి చూసుకుంటే ఇందులో వాసుబాబుది కనిపిస్తుంది, ఇందులో అన్నం శరత్ పేరు మనకు కనిపిస్తుంది. ఇందులో డైరెక్టర్గా ఆయనది ఒక డిఐ నెంబర్తో పాటు డైరెక్టర్గా ఉన్న వివరాలు మనకు కనిపిస్తున్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ అంటే ఆయన 2020 అంటే అందులో మనకి కనిపిస్తున్న దాంట్లో ఏదైతే ఆయన డైరెక్టర్గా ఉన్నది ఏదైతే మనకి అన్నం శరత్ డైరెక్టర్గా ఉన్న కాలంది మనకి కనిపిస్తుంది 1/9/2020 దగ్గర నుంచి మనకి ఆయన 31/12/2020 వరకు. అంటే ఈ వివరాలంటే ముందు ప్రజెంట్గా మనం చూసాం, ప్రజెంట్ దాంట్లో ఎక్కడ మనకు కనిపించట్లేదు లేదు. మనం పాస్ట్ దానికి సంబంధించి మనం చూస్తే పాస్ట్లోన కేవలం ఆయన గతించిపోయిన దాంట్లో అంటే గతంలో ఉన్న దాంట్లో మనం ఒక్కసారి ఆ వివరాలను చూస్తే కేవలం 3 నెలలు మాత్రమే మనకి అన్నం శరత్ రెడ్డి మనకి ఇందులో ఈ పార్ట్నర్ ఉన్నట్టు కనిపిస్తుంది. కేవలం 3 నెలల్లో మాత్రమే. అంటే అప్పట్లోనైనా దాదాపుగా సెప్టెంబర్ 1/2020 కంపెనీని సత్యనారాయణ రెడ్డితో కలిపి ఆయన ప్రారంభిస్తే ఆ తర్వాత డిసెంబర్ 31న ఆయన ఈ కంపెనీ దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లుగా కేవలం 3 నెలలు మాత్రం ఉన్నారు, ఆ తర్వాత లేదు. అందుకనే మనకి ప్రజెంట్ దాంట్లో ఎక్కడ మనకు కనిపించటం లేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ దీన్ని తీసుకొచ్చి అంటే ప్రజెంట్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళది మనకి దివ్యమయూర్ సింగం కావచ్చు, తర్వాత వాసుబాబు కావచ్చు, తర్వాత మనకి సత్యనారాయణ గొలుగు కావచ్చు, సత్యనారాయణ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన అల్లుడు ఉన్నాడో ఆయన గొలుగురి సత్యనారాయణ రెడ్డి కావచ్చు, తర్వాత దుంప భరత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి పేర్లు మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్లో ఏదైతే కేటీఆర్ ఆరోపించిన శరత్ రెడ్డి పేరు మాత్రం ఎక్కడ మనకి కనిపించటం లేదు. ఎందుకంటే అది పాస్ట్లో ఆయన కేవలం 3 నెలల్లోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇవి చూస్తే ఒక్కసారి ఇంతకీ శరత్ రెడ్డికి సంబంధించింది ఇంత ఆరోపణ చేయడానికి కేవలం కారణం దీనికి ఏదైతే ప్రజెంట్ రేవంత్ రెడ్డి అల్లుడు ఉన్నారో ఆయనతో పాటు మిగతా ఈ 2 లింక్ పెట్టి అంటే మనం ఒక్కసారి అన్నం శరత్ రెడ్డికి సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన దీనికి మెడికవర్ హాస్పిటల్లోన ఆయన డైరెక్టర్గా ఉన్నాడు. మనం చూస్తున్నాం ఆయనకి వెబ్సైట్ మెడికవర్ సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన శరత్ రెడ్డి మనకు కనిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన కేవలం మెడికవర్ హాస్పిటల్కి సంబంధించి మాత్రమే ఆయన ఉన్నాడు. కేటీఆర్ ప్లాన్ ప్రకారమే ఏదైతే గతంలో జరిగిన ఏదైతే మ్యాక్స్బిన్ ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు ఒక ఫార్మా కంపెనీకి సంబంధించింది. మొదట్లో అన్నం ఈయన శరత్ రెడ్డి మరోవైపు సత్యనారాయణ రెడ్డి కలిపి ఒక 3 నెలల్లో వెళ్ళిపోయిన దాన్ని ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయిన దాన్ని ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్కి లింక్ చేస్తూ కేటీఆర్ చేస్తున్న ప్రకటన మనకి కనిపిస్తుంది. అంటే కేవలం దాన్ని లింకు పెట్టడం ద్వారా అంటే ఈ శరత్ రెడ్డికి మరోవైపు రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డికి మధ్య లింకు పెట్టడం ద్వారా ఇక్కడ ఏదైతే ఫార్మా భూములు ఉన్నాయో ఆ భూములకు లింకు పెట్టే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నట్లుగా మనకి అందుకనే శరత్ పేరు ప్రస్తావించినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సరే ఏదైతే మెడికవర్ హాస్పిటల్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఇనాగ్రేషన్ చేయడం అనేది కేటీఆర్ చెప్పినట్లు తప్పే అనుకుంటే అదే పని మరి కేసీఆర్ హరీష్ రావు కూడా చేశారు. దానికి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ కుట్రలో ఉన్నట్లేనా? కేటీఆర్ చెప్పాలనుకుంటుంది ఇదేనా? ఒక్కసారి ఈ ఫోటోలను మనం చూద్దాం. ఏదైతే మాదాపూర్లో సంబంధించిన వాళ్ళు హాస్పిటల్కి సంబంధించిన 2015 మనం ఒక్కసారి చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కనిపిస్తున్నారు, పక్కన హాస్పిటల్కి సంబంధించిన సన్షైన్ హాస్పిటల్కి సంబంధించిన గురవారెడ్డి ఆ రోజున మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం సన్షైన్ హాస్పిటల్ బోర్డు కనిపిస్తుంది. ఇంతకీ సన్షైన్ హాస్పిటల్కి ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్కి సంబంధం ఏంటనుకోవచ్చు. దీన్ని చిన్నగా మనకు ప్రీవియస్గా తీసుకుంటే ఏదైతే సన్షైన్ హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్ ముందుగా కొంత ఎక్కడైతే
మాదాపూర్లో దీన్ని ప్రారంభించిన తర్వాత కొద్ది కాలానికి మ్యాక్స్ క్యూర్గా దాన్ని అంటే గురవారెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత మ్యాక్స్ క్యూర్గా కొంతమంది కలిపి దీన్ని ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఒక మెడికవర్ హాస్పిటల్గా ఇప్పుడు అది రూపాంతరం చెందింది. దీన్ని మనం ఒక్కసారి సన్షైన్ హాస్పిటల్ దగ్గరికి వద్దాం. ఒకసారి సీఎంగా ఉన్నప్పుడు, ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏదైతే ప్రారంభించిన ఒక ఇనాగ్రేషన్ శిలాఫలకాన్ని చూస్తున్నాం. ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2015 మార్చి 1వ తేదీన కె చంద్రశేఖరరావు మనకి ముఖ్యమంత్రిగా దీన్ని ఇనాగ్రేషన్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఒక్కసారి మనం చూడాల్సింది ఇందులో హరీష్ రావు పేరు కూడా కనిపిస్తోంది. ఇక్కడ హరీష్ రావు ప్రస్తావన మనం చూడాల్సింది. ఆ రోజున హరీష్ రావు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కాదు. అక్కడ మనకి ఆ శిలాఫలకం మీద కనిపిస్తున్నది ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇరిగేషన్ శాఖ మంత్రికి ఇందులో సంబంధం ఏంటి? ఓకే, ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఈ ఇనాగ్రేషన్ ఇది చేసిన తర్వాత అంటే మరి కేసీఆర్కి సంబంధం ఏముంది, హరీష్ రావుకి ఎలాంటి సంబంధం ఉంది? ఆ రోజున ఏదైతే ఈ సన్షైన్ హాస్పిటల్ అనేది ఇప్పుడు వచ్చిన తర్వాత దాని రూపాంతరంలో ఇప్పుడు మెడికవర్గా మారింది, మధ్యలోనేమో మ్యాక్స్ క్యూర్, అక్కడ నుంచి మెడికవర్గా మారింది. అంటే ఇన్ని మార్పులు జరిగిన తర్వాత అంటే దాన్ని కంటిన్యూ అవుతున్నారు. అంటే కేసీఆర్ వాళ్ళతో కుమ్మక్కయ్యారని చెప్పుకోవాలా మనం? లేదంటే కేసీఆర్ ఆ రోజున ఈ ఇనాగ్రేషన్ చేశారు కాబట్టి స్పష్టంగా కేటీఆర్ తన తండ్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కయ్యారని చెప్పదలుచుకున్నారా? లేకపోతే హరీష్ రావు కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పదలుచుకున్నారా? మనం ఒక్కసారి అంటే 2015 నాటిది కాకుండా ప్రజెంట్ అంటే మనకి ఒక ఏడాది క్రితం వరకు ప్రభుత్వం కొనసాగింది కాబట్టి 2022 నాటికి మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాం. నా వెనక్కి కనిపిస్తుంది మనకి స్క్రీన్ మీద స్పష్టంగా మెడికవర్ హాస్పిటల్. ముందు కేసీఆర్ ప్రారంభించింది మనకి సన్షైన్ హాస్పిటల్. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇందులో డేట్ చూసుకుంటే 22 మనకి డిసెంబర్కి 22 డిసెంబర్ 17వ తేదీ అనేది మనకి కనిపిస్తోంది ఒక శిలాఫలకం. దీంట్లో టి హరీష్ రావు గారు మనకు కనిపిస్తున్నారు. అందులో ఈయన హెల్త్ మినిస్టర్గా ఉన్నది మనకి శిలాఫలకం కనిపిస్తుంది. ఆ పక్కనే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. మరి 2015 నాటికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రారంభించింది సన్షైన్ హాస్పిటల్ అయితే దాన్ని మనం చెప్పినట్లు రూపాంతరం చెంది అంటే మెడిక్యూ దగ్గర నుంచి మనకి మెడికవర్గా మారింది. మెడికవర్ హాస్పిటల్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని ఏదైతే ఈ బేగంపేటలో ఈ మెడికవర్ హాస్పిటల్ బ్రాంచ్ పెట్టిన తర్వాత దాన్ని ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ప్రారంభించారు. దీన్ని ఏం చెప్పుకోవాలి మనం అంటే ఆయన దాన్ని అంటే ఆరోగ్య శాఖ మంత్రిగా దాన్ని చేశారు. అక్కడ నుంచి దాన్ని తీసుకొచ్చారంటే మరి అప్పుడు దాన్ని రూపాంతరం చెందింది అనుకున్నాం హాస్పిటల్. ఇప్పుడు హరీష్ రావుకి ఏ సంబంధం ఉంది? అటు కేసీఆర్కి కానీ లేకపోతే హరీష్ రావు కానీ పూర్తిగా ఇబ్బందులు పెట్టాలని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఆ రోజు 2015లో కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే 2022లో కావచ్చు, ఈ 2 సార్లు కూడా ఈ సంస్థకు సంబంధించిన హాస్పిటల్ ప్రారంభోత్సవాలు ఒకటి మాదాపూర్లో కావచ్చు, తర్వాత మిగతాది ఏదైతే మనకి బేగంపేటలో ఉన్న హాస్పిటల్ 2 ప్రారంభించారు. ఇక దీన్నే మనకి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్వీట్లో కూడా దాన్ని స్పష్టంగా ఆయన చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే దాన్ని ట్వీట్ చేశారు. మనం ఒకసారి చూస్తున్నాం. ఆ రోజున తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండగా ఆయన ఏదైతే బేగంపేట హాస్పిటల్కి సంబంధించింది ఓపెనింగ్లో ఉన్న మినిస్టర్ హరీష్ రావుతో పాటు తను ఉన్నానని ఆ రోజు ఉన్న ఫోటోలన్నీ ఆయన అక్కడ ఇనాగ్రేషన్ దాంతోపాటు అన్నీ కూడా పెట్టారు. ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మనకి కనిపిస్తున్నారు ఆ ఇనాగ్రేషన్ బేగంపేట సంబంధించి. ఇన్ని ఉన్న తర్వాత దీన్ని మనం ఏమనుకోవాలి అంటే ఒకవైపు తన తండ్రి కేసీఆర్ని, మరోవైపు బావ కేటీఆర్ని కూడా కేసీఆర్ని తండ్రి కేసీఆర్ని, మరోవైపు ఏదైతే బావ హరీష్ రావుని కూడా కేటీఆర్ ఇబ్బందులు పెట్టాలని అనుకుంటున్నారా? ఇది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొడంగల్లో జరుగుతున్నది ఏదైతే ఉందో కొడంగల్లోన అది పూర్తిగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఇష్యూ. దాన్ని ఒక ఫార్మాగా అంటే గతంలో అప్పుడు నమోదైన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని పూర్తిగా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చాలా అంశాలు ఉంటాయి. అందులో ఫార్మాకి సంబంధించిన ఒక సంస్థ కావచ్చు, దాన్ని ఈ రోజు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ దాన్ని కేటీఆర్ ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఏదైతే దాంట్లో ఒక ఫార్మాది ఉండొచ్చు. అంటే ఏరియా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి ఈ రోజున ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నారనేది ఒక బూచి చూపించడం ద్వారా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డిని ఆయన అల్లుడిని ఇరుకుని పెట్టే ప్రయత్నం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో
ఇప్పుడు వికారాబాద్కి సంబంధించిన ఏదైతే ఒక ఇది ఉందో కలెక్టర్ పైన దాడి కావచ్చు, లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి ఆ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే సురేష్ అన్న ఆయన్ని ఏ విధంగా ఇందులో ప్లాన్లు చేశారని చూడొచ్చు. ఇవన్నీ చూసుకుంటే ఒక పకడ్బందీ వ్యూహంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది, అటు కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ని, మరోవైపు బావ హరీష్ రావుని కూడా పూర్తిగా ఇరుకుని పెట్టదలుచుకున్నారా? ఎందుకంటే ఇదే అంటే ఈ భూముల వ్యవహారం దానికి, లేకపోతే మన ఫార్మా సంబంధించిన వ్యవహారం దాన్ని చూసుకుంటే ఆ ఆసుపత్రికి లింకు పెట్టడం ద్వారా, అంటే ఎప్పుడో డైరెక్ట్గా ఉన్న విషయాన్ని ఈ రోజున ఆసుపత్రికి లింకు పెట్టడం, దాన్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రారంభించడాన్ని, ఆయన ప్రారంభించే ఉద్దేశం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఈ ఫార్మాకి సంబంధించిన లాభం చేకూర్చడం కోసం ఇప్పుడు భూముల సేకరణ కూడా దానికోసమే జరుగుతుందనేది ఇలా పూర్తిగా ఒక లింక్ పెట్టి అప్పుడు ఉండే డైరెక్టర్ని ఇప్పుడు ఈ హాస్పిటల్కి ఉండే డైరెక్టర్తో లింక్ పెట్టి చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో, ఇది అంటే ఇప్పటివరకు అనేక సందర్భాల్లో కేటీఆర్ తను చెప్తున్న మాటలకి అసత్యాలను తేలిపోయాయి. మరోవైపు కేవలం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కోసం ఏ అంశం అయితే ఉందో ఆ అంశాన్ని పూర్తిగా తీసుకొచ్చి పెట్టడం, దాని తర్వాత దాన్ని వీగిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ భూముల వ్యవహారం కావచ్చు, లేకపోతే మెడికవర్ ఆసుపత్రికి సంబంధించిన డైరెక్టర్ వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ విధంగానే కనిపిస్తున్నాయి. దీనికి ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఎవరిని ఇరుకుని పెట్టదలుచుకున్నారు? ఆ రోజున 2015లోన తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ని ఇరుకుని పెట్టదలుచుకున్నారా? లేకపోతే 2022న ఏదైతే ఆయన బేగంపేటలో తన బావ హరీష్ రావు ఆరోగ్య మంత్రిగా ప్రారంభించిన ఏదైతే మెడికవర్ హాస్పిటల్ ఉందో ఆ అంశాన్ని తీసుకొచ్చి ఇరుకుని పెట్టాలనుకున్నారా? ఇవన్నిటి ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? పూర్తిగా ఈ విధమైన అవాస్తవమైన ఆరోపణలతో చేస్తున్న దాంట్లో ఎక్కడా కూడా ప్రజలు దీన్ని నమ్మడానికి ఏ విధమైన అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ఇలాంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వీటి ద్వారా మరింత చులకన కావడంతో పాటు అవాస్తవాలు చెప్పడంలో ఒక దిట్టగా మనకి కేటీఆర్ ఇవన్నీ చూస్తుంటే మనకు కనిపిస్తోంది. రైట్, ఇది టోటల్గా మనకి ఏదైతే ఈ కొడంగల్కి సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, మరోవైపు మెడికవర్ హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, దీన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించి ప్రజలను తప్పుదోవలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎక్కడ ఈ విధంగా అడ్డంగా దొరికిపోయిన పరిస్థితులనే మనం స్పష్టంగా కనిపిస్తుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.